కృతజ్ఞత చూపడం, కృతజ్ఞత ఆశించడం. కృతజ్ఞత చూపడం అంటే ఎవరైనా నీకు మేలు చేస్తే తిరిగి మేలు చేయడం. చేయాలి. కృతజ్ఞత చూపకపోవడం అంటే నీకు మేలు చేసినా తిరిగి వాళ్ళకి మేలు చేయకపోవడం. అదే కదా అర్థం? Yes, sir. ఏది కరెక్టు? Actually, మనం help చేస్తే కృతజ్ఞత చూపడం help కరెక్టా? చేయాలి. మేలు చేసినా మేలు చేయకుండా ఊరుకోవటం కరెక్టా? చేయలేని పరిస్థితుల్లో ఉంటే ఏం చేస్తారు? మీరు తిరిగి మేలు చేసే పరిస్థితుల్లో లేరు. చేయాలని చెప్తాము, ఆ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు చేయగలుగుతారు. అది పిల్లలకి నేర్పాలా లేదా? క్లాస్ రూమ్ పిల్లలకి సహజంగా ఉంటుంది ఆ క్యారెక్టర్. ఇంట్లోంచి 4 చాక్లెట్లు వేసుకొని వస్తాడు, వాడి ఫ్రెండ్కి ఇస్తారు ఒకటి. ఇచ్చే అలవాటు ఎక్కువ మంది పిల్లలకు ఉందా లేదా? ఇంట్లో అమ్మ నాన్నలు ఏం చెప్పి పంపిస్తారు? నువ్వే తిను, ఎవరికి పెట్టగాకు అని చెప్పి పంపిస్తారా? కొంతమంది తల్లిదండ్రులు చెప్పరా? చిన్నపిల్లలు ఉంటారు సార్, మా ఎల్కేజీ యూకేజీ మేడం సార్. మీరు చెప్పకపోయినా వాళ్ళు ఇచ్చుకుంటారు ఒకరికొకరు, కానీ అమ్మ నాన్నలు ఒప్పుకోరు. నువ్వే తిన్నవా, మళ్ళా చెక్కింగు, నువ్వే తిన్నవా, ఎవరికైనా పెట్టినవా? తప్పు ఎవరు చేస్తున్నారు, పిల్లలా పెద్దోళ్ళ? అంటే మనం కూడా ఒకప్పుడు పిల్లలమే. అంటే మనము కృతజ్ఞత లేకుండా పెరగడానికి తయారైనం. ఇప్పుడు మనం రివర్స్ చేయాలి దాన్ని. ఇక్కడికి రండి. సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. నీ కంట్రోల్ ఏముంది? నీ కంట్రోల్ ఏం లేదు. కృతజ్ఞత చూపడం మన కంట్రోల్ ఉందా లేదా? నేను కృతజ్ఞత చూపాలనుకుంటే చూపగలనా లేదా? ఇతరులకు మేలు చేశా, వాళ్ళు తిరిగి నా కృతజ్ఞత చూపాలని ఎక్స్పెక్ట్ చేసిన, అది నా కంట్రోల్ ఉందా? తేడా గమనించారా? నాకు ఎవడన్నా మేలు చేశాడు, తిరిగి నేను మేలు చేయాలనుకున్నా, చేయగలను, ఇది నా కంట్రోల్ ఉంది. నేను ఎవరికైనా మేలు చేశా, వాడు తిరిగి నాకు మేలు చేయాలనుకున్నా, అది నా కంట్రోల్లో లేదు. ఎప్పుడు కూడా మనము ఒక విషయం ఎదురైతే మన కంట్రోల్ ఉందా లేదు చూసుకోవాలి. కృతజ్ఞత చూపటం మన కంట్రోల్లో ఉంది. కృతజ్ఞత ఆశిస్తే అది తిరిగి వస్తో లేదో మన కంట్రోల్లో లేదు. కాబట్టి మనకు ఎవరన్నా మేలు చేస్తే కృతజ్ఞత చూపాలి. మనం ఎవరికన్నా మేలు చేస్తే కృతజ్ఞత చూపకపోయినా పట్టించుకోకూడదు. అది ఆన్సర్. కానీ మన దగ్గర కంప్లైంట్లు ఏమొస్తాయి? వాడికి అంత మేలు చేసినా వాడు నన్ను గుర్తుపెట్టుకోలే, కొడుకు పలకరించలా అని మాట్లాడుతూ ఉంటాం. ఎప్పుడు వినలేదా మీరు? మనం మాట్లాడకూడదు, అది మన కంట్రోల్లో లేదు. అది రెవెన్యూ డిపార్ట్మెంట్లో పని జరగాల, లంచం వేయకపోతే పని జరగదు. మన కంట్రోల్ ఏముంది అక్కడ? లంచం ఇవ్వకపోతే పని జరగదు, లంచం ఇవ్వక తప్పదు. నేను ఒక మంచి పని చేయాలనుకున్నా, ఈ పనికి లంచాలు ఇచ్చే జనం ఉండరు, తీసుకోకుండా ఊరుకోగలనా లేదా? తీసుకోకుండా ఉండాలని ఉండగలనా లేదా? ఇవ్వకుండా ఉండగలనా? కుదరదు. ఇప్పుడైతే ఆయన మెడికల్ రిప్రజెంటేటివ్కి పనిచేశాడు. ఆయన శాంపుల్స్ ఇస్తాడు, గిఫ్ట్లు ఇస్తాడు. వాళ్ళ కంపెనీ చెప్పింది ఆ టీం అని. నేను తీసుకోను అని అంటే నేను తీసుకోకుండా ఉండగలనా లేదా? ఉండగలను. వాళ్ళ కంపెనీ మందులు ఎక్కువ రాస్తే విదేశాలకు కూడా పంపిస్తారు. నేను రానయా, మీ మందులు అక్కర్లేదు, మంచిగా అయితే రాస్తా, లేకపోతే లేదు అనగలనా లేదా? నేను కేసును ఒక ల్యాబ్కి పంపిస్తాను, ఎంఆర్ఐ సిటీకి. వాళ్ళు మాకు 1000 రూపాయలు వెనక్కి పంపిస్తారు డాక్టర్కి. నేను నీ దగ్గర డబ్బులు తీసుకోను అని ఉండగలనా లేదా? ఉండగలనా లేదా? ఏమి నేర్పాలి మన డాక్టర్లకి? కాబోయే డాక్టర్లకి ఏమి నేర్పాలంటే, ల్యాబుల్లోంచి కమిషన్లు తీసుకోకూడదు, మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఇస్తే ఆశ కలిగించే తీసుకోనక్కర్లేదు. వీ డిసైడెడ్ 1986లో నిర్ణయించుకున్నాం మేము తీసుకోకూడదని. మమ్మల్ని ఎవరు బలవంతం ఇవ్వలేరు, మాకెవరు. పొగ తాగకూడదు అనుకున్నారు మీరు, మీ చేతుల్లో పైనా కదా. వాడిని తాగొద్దాను, అది నీ చేతుల్లో లేదు. నాకు ఇవ్వాలనుకుంది అక్కడ తగ్గించు, మేము అదే చేస్తాం. మా పేషెంట్ తగ్గించు, మాకు 2000 ఇస్తానన్ను, మా పేషెంట్ తగ్గించు. తీసుకోకుండా ఉండాలనుకుంటే మన కంట్రోల్ ఉంటుంది. మనం కోపం చూపించకుండా సామరస్యంగా మాట్లాడాలనుకున్నాం, మన కంట్రోల్ ఉందా లేదా? ఇతరులు కోపం చూపించారు, మన కంట్రోల్ ఉందా? అది మోసం చేయకుండా ఉండాలనుకున్నా, నేను ఉండగలనా లేదా? ఇతరులను మోసం చేశారు, నా కంట్రోల్ ఉండేవాడు. ప్రతి విషయం మన కంట్రోల్ ఏముంది, ఏం లేదు. సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండేదాన్ని మనం స్వాధీనం చేసుకోవాలి. సర్కిల్ ఆఫ్ కన్సర్న్ మన కంట్రోల్ ఉండదు. అది మనం పిచ్చాపాటిగా మాట్లాడుకునేటప్పుడు అనేక సార్లు
మన కంట్రోల్లో లేనోటి గురించి మాట్లాడుతూ ఉంటాం. టీ కొట్టు దగ్గర కూర్చొని ట్రంప్ ఇంత ఎదవేందని మాట్లాడతావు. వాడు ఎదవే. నువ్వు మాట్లాడితే మారుతారాడు. టీ కొట్టు దగ్గర ఆ డిస్కషన్లు ఎప్పుడు వినలా మీరు? దమ్మిడికి ఉపయోగం లేని డిస్కషన్ అది. మన పిల్లలకి సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, సర్కిల్ ఆఫ్ కన్సర్న్ నేర్పాలా. ఈ ఇన్ఫ్లుయెన్స్ అనే సర్కిల్ నువ్వు జయిస్తే నువ్వు ఎక్స్పాండ్ కావడం మొదలవుతావు ఆ ఏరియాలోకి. ఇది జయించకుండా ఆ ఏరియాలోకి ఎక్స్పాండ్ కాలేవు. హౌ పీపుల్ ఆర్ ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ అదర్స్. ముందు నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకుంటే నువ్వు ఇతర ఏరియాలకు ఎక్స్పాండ్ కాగలవు. కాబట్టి ఇది ముందు నేర్పించాలా. నీ ఇన్ఫ్లుయెన్స్లో ఏముంది, ఏం లేదు. కృతజ్ఞత చూపించటం మన చేతిలో ఉంది. కృతజ్ఞత ఆశిస్తే వస్తుందో రాదో మనకు తెలియదు. మరి ఇతరులకు మేలు ఎందుకు చేయాలా? కృతజ్ఞత చూపుతాడో చూపడు, వద్దనుకుంటే చేయగలరు అంతే. నువ్వు మేలు ఎందుకు చేస్తున్నావు? మేలు చేసినప్పుడే నీకేదో సంతోషం కలిగిందిడా. నీకు ఆల్రెడీ రావాల్సింది వచ్చేసింది. ఇక నువ్వు ఎక్స్పెక్ట్ చేయకూడదు. తల్లిదండ్రులు అంటారు కని పెంచి పెద్ద చేస్తే పట్టించుకోండి. ఇప్పుడు చెప్పండి, నీ కంట్రోల్ ఏమైంది? ఏం లేదు. కనడం నువ్వు చేసినావు, కరెక్టే, ఒప్పుకున్నా. పెంచి పెద్ద చేసినావు, వాళ్ళ కోసం చేసినావు, నీ కోసం చేసినవా? పిల్లలు నీకు సంతోషం కలిగించలేదా? పిల్లలు మీ ఇంట్లోకి వచ్చినప్పుడు మీకు సంతోషం కలగలేదా? ఇంకేం బాకీ ఉండరు నీకు వాళ్ళు? మీకేం బాకీ ఉన్నారు? వాళ్ళు ఇవ్వాల్సింది ఇచ్చేసినారు కదా ఆల్రెడీ. పిల్లల నుంచి ఎక్స్పెక్ట్ చేయకండి, అది నీ కంట్రోల్ ఉంది. ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళు ఇస్తారో లేరో నీ కంట్రోల్లో లేదు. మరి ఇందాక ఏం చెప్పుకున్నావు? రుణం దగ్గర రుణం తీర్చుకోవాలా అన్నాం. తీర్చుకోవాలనుకుంటే నీ కంట్రోల్లో ఉంది కాబట్టి నీ కంట్రోల్ ఉంది కాబట్టి రుణం తీర్చుకో అన్నా. పిల్లలు రుణం తీర్చుకో అని అడిగినావు నువ్వు, మళ్ళా అది నీ కంట్రోల్లో లేదు, నువ్వు అడగటానికి లేదు. నువ్వు నీ తల్లిదండ్రులు రుణం తీర్చుకో, నేర్పిస్తాం. వాళ్ళు తీర్చుకుంటారో లేదో నువ్వు నేర్పించి దీని ఇన్ఫ్లుయెన్స్ని ఎక్స్పాండ్ చేసుకుంటే నేర్చుకుంటారు, లేకపోతే నేర్చుకోరు. ఎప్పుడు నేర్చుకుంటారు పిల్లలు మీ దగ్గర? నేర్చుకోవడానికి అనుకూలమైన వాతావరణం క్రియేట్ చేస్తే నేర్చుకుంటారు. ఆ వాతావరణం మొదటిది ఏంటి? నీవు తండ్రిని తల్లిని అనేది మర్చిపోవటం మొదటిది. తండ్రి తల్లి అంటే పెత్తనం చేస్తారు. నువ్వు స్నేహితులుగా మారగలవా నీ పిల్లలకి? ఎంత ఎర్లీగా స్నేహితులుగా మారగలిగితే అప్పుడు నువ్వు వాళ్ళని కంట్రోల్ చేయగలవు. స్నేహితులుగా మారడం అంటే ఏంటి? అలా కొత్త క్వశ్చన్. స్నేహితం అనే దగ్గర 3 పాయింట్లు ఉంటాయి. మొదటి పాయింట్, మీ ఇద్దరి మధ్య మాట్లాడుకుంది బయటికి వెళ్ళకూడదు. వెళ్తే స్నేహం కాదు అది. ఇద్దరి మధ్య స్నేహం అంటే మాట్లాడుకుంది బయటికి పోకూడదు, అవతల వ్యక్తి పర్మిషన్ లేకుండా పోకూడదు. రెండవది, స్నేహితుడు సమస్యలో ఉంటే సహాయానికి వెళ్ళాలి. నువ్వు సహాయం చేయలేకపోతే కనీసం మనిషి అని కనపడాలి. మూడవది ముఖ్యమైనది, స్నేహితుడు తప్పు చేస్తున్నా నష్టపోతున్నా చెప్పాలా, వాడు విన్నా వినకపోయినా. మొదటి 2 ఎక్కువ మంది చేస్తారు, చివరి చేయరు. వాడికి ఎందుకులే, వాడు ఏమన్నా అనుకుంటాడు, వాడు ఏమన్నా అనుకొని చెప్పాలంతే, అయితేనే స్నేహం దాని పేరు. నీ పిల్లలకి ఈ 3గా నువ్వు అమలు చేయగలిగితే వాళ్ళు నీతోనే ఉంటారు, మీకు డౌటే అక్కర్లేదు. ఎంత ఎర్లీగా పిల్లలతో స్నేహం చేయగలిగితే వీళ్ళు నీ స్నేహాన్ని వదులుకోరో, నీ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద ఉంటుంది. నువ్వు ఎంతకాలం పెత్తనం చేస్తే నీ పిల్లల మీద అంతగా వాళ్ళు దూరం అయిపోతుంటారు. ఇదే సూత్రం క్లాస్ రూమ్లో పిల్లలు గుర్తిస్తుందా? మన క్లాస్ రూమ్ స్ట్రక్చర్ ఏంటి మన దేశంలో? టీచర్ నాయకుడు, వాళ్ళందరూ పుయ్యగాళ్ళు, వినాలి అంతే. వాళ్ళు మనం చెప్తే నాలా ఇంటరాక్టివ్ ప్రాసెస్ ఏది చాలా చోట్ల లేదు. ఆరా క్రియేట్ అవుతుంది, ఈగో క్రియేట్ అవుతుంది, మనం గొప్ప అనేది క్రియేట్ అయిపోద్ది. వాళ్ళు మన దగ్గరకు కూడా రారు. వాళ్ళు కలిసి కూర్చున్నప్పుడు ఏం మాట్లాడుకుంటారు అది ఒరిజినల్ టాక్. టీచర్ల గురించి ఏం మాట్లాడుకుంటారో, పాజిటివ్ మాట్లాడతారా నెగిటివ్ మాట్లాడతారా మనకు తెలియదు. మనం వాళ్ళతో స్నేహితులుగా ఉంటే అన్నీ మనతోనే మాట్లాడతారు. ఒక్కసారి మీరు లేడీ టీచర్స్ యుక్త వయసు వచ్చిన అమ్మాయిలతో కనెక్ట్ కాండి, ప్రతి ప్రాబ్లం మీకే చెప్తారు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్న యుక్త వయసు ఉన్న అమ్మాయిలకి మీకు తెలుదా? మీరు అనుభవించి చూడలేదా మీ వయసులో? మెన్సెస్ ఈజ్ ఎ ప్రాబ్లం. స్కూల్లో మెన్సెస్ అయితే అనవేరుగా
రక్తం మరకలు కనపడితే ఎగతాళి చేస్తారు, అవమానిస్తారు. అదో ప్రాబ్లం. ఎదిగే వయసులో పిల్లలకి శరీరంలో మార్పులు ఏమొస్తాయి, శరీర ధర్మాలు ఏం మార్పులు వస్తాయి, భావోద్రేకాల్లో మార్పులు ఏమొస్తాయి, అసలు ఏది వీటికి అర్థం ఏమీ తెలియదు వాళ్ళకి. వాళ్ళ అమ్మనాయనలకు నాలెడ్జ్ కూడా లేదు. ఇప్పుడు మీ చుట్టుపక్కల ఉండే స్లమ్స్లో ఉండే అమ్మలు ఎవరైనా వాళ్ళ ఆడపిల్లలను గైడ్ చేయగలిగే స్థితిలో ఉన్నారా? లేదు కదా. మరి మీ స్కూల్లో ఉన్న ఆడపిల్లల్ని ఆ టీన్ వయసులో 13 to 19 టీన్, 12 టీన్ కాదు, 13 టీన్, 20 టీన్ కాదు, 19 టీన్, 13, 14, 15, 16, 17, 18, 19 టీన్స్. అవి ఆ వయసులో కలిగి వీటికి మీరు గైడ్ చేయగలిగితే మిమ్మల్ని రేపొద్దున ఇలాంటి మీటింగ్లో నా గొప్ప టీచర్లు చెప్పుకోరా? ఒక్కసారి ఊహించండి, సాధ్యమా కదా? వీ డోంట్ కనెక్ట్ విత్ యువర్ గర్ల్ చిల్డ్రన్. యుక్త వయసుకు వచ్చిన చిల్డ్రన్తో ఎందుకు కనెక్ట్ కాకూడదు? ఆల్రెడీ కనెక్ట్ అవుతుంటే నా కామెంట్ వర్తించదు. వాళ్ళతో దగ్గర అయ్యేది ఎట్లా? ఈ మార్గం కదా. అందుకని ఆ మొత్తం క్వశ్చన్లో సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ సర్కిల్ ఆఫ్ కన్సర్న్ దగ్గరికి వచ్చినప్పుడు మన పిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలము. ఎప్పుడు చేయగలము? మన స్నేహితులుగా మారితే. స్నేహితులుగా మారడం అంటే ఏంటి? నీ బిడ్డతో నువ్వు మాట్లాడినా, నీ కొడుకుతో మాట్లాడినా మీ ఇద్దరి మధ్య ఉండాలి అది. దీన్ని ఎత్తుకెళ్ళి మీ హస్బెండ్కి చెప్పి ఆయన పెత్తనం చేయడానికి వచ్చి మీ అమ్మ చెప్పిందని చెప్పి గుడ్లు విన్నాడు అనుకో, ఇంక నీ స్నేహం పోతుంది, మీకు స్నేహం ఉండదు. నీ మీద కన్ఫైడ్ అయ్యి నీకు చెప్తే నీ కొడుకో నీ కూతురు తీసుకెళ్ళి పెత్తనం చేసానికి అప్పచెప్పినావు అనుకో, నిలబడుతుంది. నువ్వే డీల్ చేయి. లేకపోతే నువ్వు వార్నింగ్ నీ భర్తకి, నువ్వు మాట్లాడగా నేనే మాట్లాడతానని మీరు డిస్కస్ చేసుకోండి. అది హౌ టు రేర్ చిల్డ్రన్ దగ్గరికి వస్తుంది. అది ఇక్కడ మీ పిల్లల దగ్గర వర్తిస్తుంది, ఇక్కడ పిల్లలకి వర్తిస్తుంది.